నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నోట్ల మార్పిడిలో బ్యాంకర్ల అక్రమాలపై రంగంలోకి ఈడీ దేశవ్యాప్తంగా 50 శాఖల్లో సోదాలు కేంద్రం హెచ్చరికలతో జన్ ధన్ ఖాతాల్లోకి తగ్గిన డిపాజిట్లు ఐడిఎస్ అబద్దాలపై వ్యాపారి లక్ష్మణరావు దాగుడు మూతలు బాబా బురుడి కొట్టించారంటూ సినిమా కథలు నివ్వెరపోయిన ఐటీ అధికారులు నోట్ల రద్దు సమస్యల పరిష్కారంపై నేడు ముఖ్యమంత్రుల కమిటీ తొలి సమావేశం నగదు రహిత లావాదేవీలకు మార్గాలు అన్వేషిస్తామన్న చంద్రబాబు అమరావతి ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సహకారం కోరిన ఏపీ సర్కార్ బాహుబలి పూర్తయ్యాక దృష్టి సారిస్తానన్న సినీ దర్శకుడు కోస్తాంధ్రకు పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ 4వ టెస్ట్ సిరీస్ పై కన్నేసిన టీమిండియా అడ్డుకట్ట వేసే వ్యూహాల్లో కుక్ సేన నోట్ల మార్పిడి ప్రక్రియలో బ్యాంకుల మాయాజాలంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది దేశవ్యాప్తంగా దాదాపు 50 బ్యాంకుల్లో సోదాలు నిర్వహించి లావాదేవీలు పరిశీలించింది మరోవైపు ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టిందన్న కేంద్రం హెచ్చరికలతో జన్ ధన్ ఖాతాల్లో నగదు జమ క్రమంగా తగ్గుతోంది నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన బ్యాంకు అధికారులకు ఉచ్చుబిగిస్తోంది ఇప్పటికే సీబీఐ కొరడా ఝుళిపించగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది నగదు భారీగా జమ అవుతున్న ఖాతాలపై కన్నేసింది ముఖ్యంగా జన్ ధన్ విద్యార్థి ఖాతాలతో పాటు చాలా కాలంగా వాడుకలో లేని ఖాతాల్లో జమ అవుతున్న నగదుపై నిశిత పరిశీలన చేస్తోంది ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా సుమారు 10 బ్యాంకులకు చెందిన 50కి పైగా శాఖల్లో సోదాలు చేపట్టింది ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల శాఖల్లో ఆడిటర్లు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల శాఖ అధికారుల సహకారంతో ఈడీ తనిఖీలు నిర్వహించింది కమిషన్ల కోసం కొందరు బ్యాంకు అధికారులు మేనేజర్లు నల్లధనాన్ని మార్చేవారికి సహకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా హైదరాబాద్ బెంగళూరు సహా ఇతర నగరాల్లో తనిఖీలు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి మరోవైపు నల్లధనాన్ని అక్రమంగా మార్చేందుకు సహకరించారనే ఆరోపణలపై ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంకు చెందిన 2 ఉద్యోగులు ఓ చార్టెడ్ అకౌంటెంట్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఇదే సమయంలో జన్ధన్ ఖాతాల్లో నగదు ప్రవాహానికి క్రమంగా అడ్డుకట్టపడుతోంది 50,000 మించితే పన్ను కట్టాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించడం అక్రమాలకు పాల్పడితే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో జన్ధన్ ఖాతాల్లో నగదు జమలు తగ్గినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది నవంబర్ 8 నుంచి 15 మధ్య 20,206 కోట్ల రూపాయలు జమవగా గత నెల 16 నుంచి 22 తేదీల మధ్య 11,347 కోట్ల రూపాయలే జమయ్యాయి ఇక 23 నుంచి 30 తేదీల మధ్య ఆ మొత్తం 4,867 కోట్లకు పడిపోయింది డిసెంబర్ 1న 410 కోట్లు 2వ తేదీన 389 కోట్ల రూపాయలు జన్ధన్ ఖాతాల్లో జమైనట్లు తెలిపిన ఆర్థిక శాఖ నవంబర్ 8 నుంచి డిసెంబర్ 2 మధ్యకాలంలో ఒక జన్ధన్ ఖాతాలో జమైన సగటు మొత్తం 13,113 రూపాయలు మాత్రమేనని తెలిపింది అటు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణకు పరిమితులు విధించడంపై భారత్లోని వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఇబ్బందులు పడుతున్నాయి కరెంటు ఖాతా నుంచి వారానికి 50,000 రూపాయలకు మించి తీసుకోరాదన్న పరిమితితో నగదుకు చాలా కష్టంగా ఉందని ఇప్పటికే కొన్ని రాయబార కార్యాలయాలు ఆరోపించాయి ఈ నేపథ్యంలో దేశంలోని 157 విదేశీ రాయబార కార్యాలయాల సంఘం ప్రతినిధి ఫ్రాంక్ హాన్స్ డానిన్బెర్గ్ కాస్టెల్లానోస్ ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు తమ ఖాతాలోని డబ్బు తాము వినియోగించుకోలేకపోతున్నామని ఇది వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ దౌత్య సూత్రాల ఉల్లంఘన అని ఆయన విమర్శించారు స్వచ్ఛంద ఆదాయ వెల్లడిలో తప్పుడు సమాచారమిచ్చిన హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారి లక్ష్మణరావు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పెద్ద సినిమా కథే చెప్పారు ఎవరో చెప్పిన మాయమాటలు నమ్మి 10,000 కోట్లు ప్రకటించినట్లు విచారణలో వెల్లడించారు లక్ష్మణరావు దాగుడు మూతలతో ఐటీ అధికారులే నోరెళ్లబెట్టారు స్వచ్ఛంద ఆదాయ వెల్లడిలో భాగంగా 10,000 కోట్ల రూపాయలు ప్రకటించిన హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారి లక్ష్మణరావు విచారణలో ఆసక్తికర కథ చెప్పుకొచ్చాడు ఈసీఐఎల్లో డీజీఎం స్థాయిలో పదవి విరమణ చేసిన లక్ష్మణరావు రకరకాల వ్యాపారాల్లో వేలుపెట్టి అనేక కంపెనీలు నమోదు చేయించాడు ఈ క్రమంలో రాము అనే వ్యక్తి పరిచయమయ్యాడు బార్కాస్లో తనకు తెలిసిన ఒక బాబా వద్ద నగదు రెట్టింపు చేసే అద్భుత యంత్రముందని నమ్మబలికినట్లు లక్ష్మణరావు వెల్లడించాడు పరిశీలన కోసం యంత్రాన్ని తీసుకొచ్చి
తనకు తెలిసిన టక్కుటమారి విద్యతో డబ్బును రెట్టింపు చేసి చూపించినట్లు తెలిపారు. ఇదంతా చూసి బాబాయ్ ఎవరో చూడకుండానే రాము ద్వారా నగదు రెట్టింపు చేసే యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ముంబై తీసుకెళ్లి విక్రయిస్తే తక్కువలో తక్కువ 10,000 కోట్లు వస్తాయంటూ రాము ఆశపెట్టినట్లు తెలిపిన లక్ష్మణరావు ఇదంతా ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో జరిగినట్లు చెప్పారు. ఈలోగా కేంద్రం స్వచ్ఛంద ఆదాయ పథకం ప్రకటించడంతో ముంబై నుంచి వచ్చే డబ్బును చట్టబద్దం చేసుకోవచ్చనే ఉద్దేశంతో తన వద్ద 10,000 కోట్ల నల్లధనం ఉందని వెల్లడించినట్లు లక్ష్మణరావు తెలిపారు. డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురాగా 3 కంటైనర్లలో ముంబై నుంచి డబ్బులు బయలుదేరాయని, షోలాపూర్, పూణే దాటాయంటూ మరోసారి నమ్మబలికినట్లు చెప్పారు. లక్ష్మణరావు కూడా విశ్వాసంతో ఐడీఎస్ కింద ప్రకటించిన సొమ్ముకు తొలి విడత పన్ను చెల్లిస్తానని ఐటీ అధికారులకు భరోసా ఇచ్చారు. ఆదాయపు పన్ను అధికారులు కూడా లక్ష్మణరావు మాటలు నమ్మి కోటిలోని ఓ జాతీయ బ్యాంకు శాఖను అప్రమత్తం చేశారు. డబ్బు లెక్కపెట్టే యంత్రాలు, అదనపు సిబ్బందితో సిద్ధంగా ఉన్నారు. ఇదేమీ జరగకపోవడం వల్ల ఐటీ అధికారులు లక్ష్మణరావు ఇంట్లో మంగళవారం సోదాలు జరిపారు. చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో అంతా అవాక్కయ్యారు. అసలు విషయం రాబట్టేందుకు లక్ష్మణరావును పదే పదే ప్రశ్నించినా అదే సమాధానం చెప్పడం విని తెల్లబోయారు. పెద్ద మొత్తంలో డబ్బొస్తుందనే ఆశతో ఎడాపెడా లక్ష్మణరావు అప్పులు చేసినట్లు సమాచారం. ఐటీ దాడులతో అప్పులోళ్ల తాకిడి పెరిగింది. తనకు భారీగా డబ్బొస్తుందన్న అంచనాతో లక్ష్మణరావు వికారాబాద్ జిల్లాలోని ఆర్బీఎల్ కర్మాగార యాజమాన్యాన్ని సైతం చెల్లని చెక్కుతో మోసం చేసినట్లు తెలిసింది. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ తొలి సమావేశం ఇవాళ జరగనుంది. ముంబైలోని రిజర్వ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జరిగే భేటీకి ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సిక్కిం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో పాటు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా తదితర సభ్యులు హాజరుకానున్నారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, అన్ని బ్యాంకుల సీఎండీలు నోట్ల రద్దు తదనంతర పరిణామాలను కమిటీకి వివరించనున్నారు. నోట్ల రద్దుకు సంబంధించిన అంశాలన్నింటిపై చర్చించి యావత్ దేశాన్ని డిజిటల్ లావాదేవీల బాట పట్టించడంపై మార్గాన్వేషణ చేస్తామని కమిటీ సమన్వయకర్త చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాలను అవలంబించేందుకు ఆయా దేశాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేస్తామని వెల్లడించారు. నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు కలెక్టర్లు ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు రాకుండా చూడాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. నోట్ల రద్దు సమస్యలపై బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈటెల గ్రామీణ ప్రాంతాలకు నగదు సరఫరా పెంచాలని కోరారు. రైతుకు అవసరమైన మేర డబ్బు అందేలా చూడాలని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంకు నుంచి ఇప్పటి వరకు వచ్చిన నగదులో 94% 2,000 రూపాయల నోట్లే వచ్చాయని బ్యాంకర్లు తెలపగా చిన్న నోట్లు పంపాలని రిజర్వ్ బ్యాంకును కోరినట్లు ఈటెల తెలిపారు. స్వైపింగ్ యంత్రాలు, ఏటీఎంల సంఖ్య పెంచాలని ఈటెల బ్యాంకర్లకు సూచించారు. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల్లో జనవరి 10 నుంచి పూర్తిగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలో బ్యాంకర్లు, తపాలా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎక్కడైనా బ్యాంకు సేవలు లేని గ్రామాలు గుర్తించి ఒక్కో బ్యాంకు 2 ఊర్లను దత్తత తీసుకోవాలని సూచించారు. ఈ మొత్తం పనిని సజావుగా పూర్తి చేసేందుకు బ్యాంకు, తపాలా అధికారులు సహా టీసీఎస్ ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ ఒకటి రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే జనవరి 10 తారీఖు నాటికి 100% అకౌంట్ ఓపెన్ చేయడం, గ్రామాలకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయడం, బయోమెట్రిక్స్ క్యాప్చర్ చేయడం, వాళ్లకు అడిగినటువంటి రూపే కార్డ్స్ కావచ్చు, ఏటీఎం కార్డ్స్ కావచ్చు, డెబిట్ కార్డ్స్, వీటన్నిటిని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది, వాళ్ళకు ఆదేశించడం జరిగింది. నల్లధనం నియంత్రణకు కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్ భారత ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చే ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మార్పు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిన వేళ ప్రజలు ఓర్పుతో సహకరిస్తున్నారని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రశంసించారు. విజయనగరంలోని మార్గదర్శి కార్యాలయాన్ని సందర్శించిన ఆమె పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ఆర్థిక పారదర్శకతతో దేశ ఖ్యాతి పెరుగుతుందని చెప్పారు. మన ఇనపెట్టులో డబ్బులు ఉండటం కంటే కూడా సమాజంలోకి బయటికి వచ్చినప్పుడు 10 చేతులు మారినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎర్నింగ్ కెపాసిటీస్ పెరుగుతాయి, కన్జ్యూమరిజం అనేది పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవుతుంది, లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ క్రియేటెడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత ట్యాక్స్ పే చేయటం మూలాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్రాస్ ఇండియా
బాగా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. కీలక సమయంలో ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాలని మార్గదర్శి ఎండీ కోరారు. Of course, India is a largely rural economy, but still మన average Indians, they're very intelligent and clever. తొందరగా అడాప్ట్ చేసుకుంటారు. అందరూ కూడా మొబైల్ పేమెంట్స్లోకి, బ్యాంకింగ్ సిస్టంలోకి టైం పడుతుంది కొద్దిగా, మేబీ 1 month, another 2-3 months. మనందరి ఇబ్బందులు ఉంటాయి అందులో. అందరూ కూడా ఆ ఇబ్బందులు, ఆ సర్దుబాటు అనేది జరిగినప్పుడు స్వర్గసీమ లాంటి భారతదేశం మనం చూడగలుగుతాం. అంతకుముందు శ్రీకాకుళంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీముఖ లింగాన్ని శైలజా కిరణ్ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అద్భుతమైన ప్రాచీన శిల్పకళా సంపదని ఆసక్తిగా తిలకించారు. బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించిన సినీ దర్శకుడు రాజమౌళి సలహాలను నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైన్ల రూపకల్పనలో తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రాజమౌళిని కోరగా సినిమా సెట్టింగులకు, శాశ్వత నిర్మాణాలకు తేడా ఉంటుందని, అయినా తనకు బాహుబలి 2 చిత్రీకరణ పనుల్లో తీరిక లేనందున సమయం కేటాయించలేకపోతున్నానని చెప్పాడు. ఈ నేపథ్యంలో రాజమౌళిని తాజాగా కలిసిన సీఆర్డీఏ అధికారులు ఆకృతులపై చర్చించారు. బాహుబలి 2 నిర్మాణం పూర్తయ్యేలోగా 1-2 సార్లు సమావేశమై ఈ అంశాన్ని కొలిక్కి తేవాలని ఇరు పక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన గిరిజనులకు తెలుగుదేశం ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో పర్యటిస్తున్న ఆయన పోలవరం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ విలీన మండలాల్లోని పోలవరం ముంపు బాధితులతో ముచ్చటించనున్నారు. ఈ 2 ఏళ్లు మనం చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. అతిశీమలో ఏదైతే 19 లక్షల రూపాయలు ఇచ్చారు, అదే 19 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా జగన్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఖండించారు. ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలనే దుర్బుద్దితో నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని విజయవాడలో దుయ్యబట్టారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 1,40,000, 1,10,000తో మధ్య దళాలను పెట్టుకుని దోపిడీ చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం 10,50,000 ఇస్తా ఉంటే 10,50,000 కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు మళ్ళీ ఒక్కొక్క వ్యక్తికి 7 లక్షలు పడతా ఉంది. ప్రజాద్రోహానికి పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. పక్క రాష్ట్రాల్లో పనులు ఆపమని కేసులు వేస్తా ఉంటే ఆ సమాచారాన్ని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రి సమాధానం చెప్పాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా అంటే ఎంత దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను నీరుగారుస్తోందంటూ ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య మంత్రి కామినేని ఖండించారు. ఎన్టీఆర్ వైద్య సేవల నిర్వహణపై లేఖ విడుదల చేస్తానన్న మంత్రి ఈ అంశంలో బహిరంగ చర్చకు తాను సిద్దమని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండా జగన్ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడం దురదృష్టకరమని కామినేని ఆక్షేపించారు. కోట్లు దోచుకున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు కానీ మా హాస్పిటల్లో ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలుస్తుంది. చాలా బాగా జరుగుతుంది. హెల్త్లో 100% కనపడిన వాళ్ళు అందరూ సంతోషం వ్యక్తం చేస్తాను, మీరు ఇంప్రూవ్ చేయగలిగారండి అని. నాకు అది జీవితంలో సంతృప్తి. ఎక్కడైనా దురదృష్టకరంగా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మంచి జరగటం లేదు అని చూపించాలనుకుని ప్రజల్లో ఆయన్ని ఒక లీడర్గా కూడా గుర్తించే పరిస్థితి ఉండలేదు. చేనేత, హస్తకళలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయూతనిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. చేనేత అధికారులతో సమీక్ష నిర్వహించిన కేటీఆర్ గోల్కొండ పేరిట హస్తకళల విక్రయ కేంద్రాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్, సిద్దిపేట, సిరిసిల్లల్లో భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ కొయ్య బొమ్మల కళాకారులకు స్థానికంగా కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రతిపాదించగా తన నిధుల నుంచి 1.5 కోటి కేటాయించేందుకు జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందుకొచ్చారు. మెదక్లో ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా జర్దౌసి, జరీ వర్క్ షాప్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ను కోరారు. హస్తకళల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా హైదరాబాద్లో అన్ని సౌకర్యాలతో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్ శాశ్వత భవన నిర్మాణం జరిగే వరకు ప్రభుత్వ భవనంలో శిక్షణ జరిగేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాయుధ దళాల పతాక దినోత్సవాలకు హాజరైన నాయని రెండో ప్రపంచ యుద్దంలో సైనికులుగా చేసిన తెలంగాణకు చెందిన 37 మంది మాజీ సైనికులను సన్మానించి విరాళాల సేకరణను ప్రారంభించారు. జవాన్ల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. మనమందరం ఇంత సుఖంగా ఉంటున్నామంటే, కంటిన్యూగా నిద్రపోతున్నామంటే మన బార్డర్లో సైనికులు రాత్రి మౌళ్ళు అహోరాత్రులు కష్టపడి నిద్ర లేకుండా ఆహారం లేకుండా మనల్ని కాపాడబడుతుందని చెప్పని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మాజీ సైనికులకు 5 ఎకరాల భూమి ఇవ్వడం కూడా జరిగింది ఇంతకు మొదలు. అవి చాలా అన్యాయకరమైనవి, కొన్ని దగ్గర డిస్ప్యూట్లు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కోస్తాంధ్రను మరో తుఫాను తరుముకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం ఉత్తర దిశగా కదులుతోందని, రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిష్టాత్మక టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఎంపికయ్యారు. పోటీలో నిలిచిన 10 మంది ఫైనలిస్టుల్లో ట్రంప్కు మొదటి స్థానాన్ని ప్రకటించిన నిర్వాహకులు డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిలరీ క్లింటన్ కు 2వ స్థానం ఇచ్చారు. గతేడాది పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఎన్నిక కాగా ట్రంప్ రన్నరప్ గా నిలిచారు. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. టైమ్ పత్రిక ముఖ చిత్రంగా కనిపించడం ట్రంప్కు ఇది 10వసారి. పాఠకుల పోల్స్లో మాత్రం మోదీ ఘన విజయం సాధించారు. భారత ఓటర్లతో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల నుంచి మోదీకి భారీ మద్దతు లభించింది. జౌళి అనుబంధ ఉత్పత్తి రంగాల్లో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. దుప్పట్లు, తువాళ్లు, బెడ్షీట్లు, జరీ ఎంబ్రాయిడరీ తదితర వస్త్రోత్పత్తి తయారీ రంగంలో వచ్చే 3 ఏళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సంస్కరణలు చేసింది. జౌళి అనుబంధ రంగాలకు గతంలో కేటాయించిన 6,006 కోట్ల రూపాయల పరిధిలోనే ఈ సంస్కరణలు అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇదే సమయంలో కొత్త ఓటింగ్ యంత్రాల కొనుగోలు కోసం ఎన్నికల సంఘానికి 1,009 కోట్లు మంజూరు చేశారు. పుణె మెట్రో రైల్ ప్రాజెక్టు 1వ దశకు ఆమోదం తెలిపింది. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో శశికళ కుటుంబ ప్రాబల్యం పెరుగుతోంది. పార్టీ పగ్గాలు అందుకునేది తానేనని ఇప్పటికే శశికళ సంకేతాలు పంపుతుండగా ఆమె భర్త నటరాజన్, సోదరుడు క్రియాశీలమవుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నటరాజన్ను కలుస్తున్నారు. జయలలిత వారసురాలిగా ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి శశికళను ఎన్నికల్లో దింపాలని పార్టీ భావిస్తోంది. అందుకు అంతర్గతంగా రంగం సిద్దమవుతోంది. ఉప ఎన్నిక నాటికి ఆమెను పార్టీలో తిరుగులేని నేతగా చేసేలా శశికళ కోటరీ ప్రయత్నిస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ పోటీ చేయడం ద్వారా జయలలిత రాజకీయ వారసురాలిగా అధికారికంగా ప్రకటించినట్టవుతుందని, తదనంతరం అవసరాన్ని బట్టి అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. మరోవైపు జయలలిత మరణాన్ని తట్టుకోలేక 77 మంది చనిపోయినట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. ఆయా కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపింది. ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి, అమ్మ మృతిని తట్టుకోలేక వేలును కోసుకున్న మరో వ్యక్తికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయంతో పాటు వారి చికిత్సకయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటనలో పేర్కొంది. అయితే 77 మంది చనిపోయింది జయలలిత ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్ 2 నుంచా, లేదంటే మరణ వార్త వెలువడినప్పటి నుంచా అనేది అన్నాడీఎంకే స్పష్టం చేయలేదు. కేంద్ర నిఘా వర్గాలు మాత్రం అమ్మ మరణాన్ని తట్టుకోలేక 4 ఆత్మాహుతి చేసుకున్న 4తో పాటు మొత్తం 30 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా గుజరాత్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్థానాను నియామకంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ఢిల్లీకి చెందిన కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఆస్థాన నియామకంలో కేంద్రం ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తన వ్యాజ్యంలో ఆక్షేపించారు. డిసెంబర్ 2న మాజీ డైరెక్టర్ అనిల్ సిన్హా పదవీ విరమణ చేస్తారని తెలిసినా ప్రధాని, అతిపెద్ద ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ఎంపిక కమిటీ సమావేశాన్ని నిర్వహించలేదని ఆరోపించారు.
ఆస్థానాకు సీబీఐ పగ్గాలు అప్పగించేందుకు అన్ని అర్హతలు ఉన్న ప్రత్యేక డైరెక్టర్ ఆర్కే దత్తను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. గీతా పట్టణంలో హర్యానా విద్యార్థులు రికార్డు సృష్టించారు. అస్టస్లోకి గీతా పట్టణం పేరిట కురుక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏకకాలంలో 18,473 మంది విద్యార్థులు భగవద్గీతలోని 18 అధ్యాయాల నుంచి 18 శ్లోకాలను పఠించారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. గీతా పట్టణం అనంతరం పిల్లలంతా సూర్య నమస్కారాలు చేశారు. టాటా సన్స్ బోర్డుకు నమ్మకం లేకపోవడం వల్లే సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికినట్లు ఆ సంస్థ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు. టాటా స్టీల్ ఐరోపా వ్యాపారంపై బోర్డు సభ్యులకు ఈ మేరకు లేఖ రాసిన రతన్ టాటా గ్రూప్ను ముందుకు తీసుకువెళ్లే సమర్థత మిస్త్రీకి లేదని బోర్డు గుర్తించిందని పేర్కొన్నారు. మిస్త్రీని స్వయంగా తప్పుకోవాలని కోరగా నిరాకరించారని, అందుకే ఉద్వాసన పలికామని వివరించారు. మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించినప్పటికీ ఆయన డైరెక్టర్ పదవులకు రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమన్న రతన్ ఇంకా మిస్త్రీ కొనసాగితే ఆయా కంపెనీల బోర్డులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మిస్త్రీని 6 టాటా గ్రూపుల కంపెనీల డైరెక్టర్ నుంచి తొలగించేందుకు మద్దతు ఇవ్వాలని రతన్ కోరారు. అటు రతన్ లేఖంతా అబద్దాలమయమని, ఎదుటివారిపై బురద జల్లడమే లక్ష్యంగా కనిపిస్తోందని మిస్త్రీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో నేటి నుంచి జరిగే 4వ మ్యాచ్ కోసం భారత్ సిద్దమైంది. ఈ సిరీస్లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ముంబై మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం సాధన చేస్తూ చేతి వేలి గాయంతో టెస్టుకు దూరమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రహానే స్థానంలో మనీష్ పాండే జట్టులోకి రాగా, మొహాలీ టెస్టు సందర్భంగా గాయపడిన పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో షార్దుల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. అయితే షమీ స్థానంలో పేసర్ భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఆడే అవకాశం ఉండగా, ఉమేష్ యాదవ్తో అతడు కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్లో రాజ్కోట్ టెస్టు మినహా వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ మురళీ విజయ్ రాణించాల్సి ఉండగా, మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే తనకు దక్కిన అవకాశాన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ఇంగ్లాండ్ కూడా మొహాలీ టెస్టులో గాయపడిన ఓపెనర్ హమీద్, స్పిన్నర్ జాఫర్ అన్సారీల స్థానంలో కీటన్ జెన్నింగ్స్, లాయామ్ డాసన్లను జట్టులోకి తెచ్చింది. ముంబై టెస్టులో గెలిచి 2012 నుంచి ఇంగ్లాండ్ వద్ద ఉంటున్న ఆంటోనీ డిమెల్లో ట్రోఫీని మళ్లీ తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనే పట్టుదలతో భారత్ కసరత్తు చేస్తోంది. అటు వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్ తమకు కలిసొచ్చే ముంబైలో గెలుపొందాలనే పట్టుదలతో వ్యూహ రచన చేస్తోంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా ముంబై, చెన్నైలో జరిగే చివరి 2 టెస్టుల నిర్వహణకు ₹1,33,00,000 నిధుల విడుదలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్తో జరగనున్న 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ల నిర్వహణకు ఒక్కో మ్యాచ్ కోసం ₹25 లక్షల చొప్పున నిధుల విడుదల చేసేందుకు కూడా బీసీసీఐకి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. నోట్ల మార్పిడిలో బ్యాంకర్ల అక్రమాలపై రంగంలోకి ఈడీ, దేశవ్యాప్తంగా 50 శాఖల్లో సోదాలు, కేంద్రం హెచ్చరికలతో జన్ధన్ ఖాతాల్లోకి తగ్గిన డిపాజిట్లు. ఐడీఎస్ అబద్దాలపై వ్యాపారి లక్ష్మణరావు దాగుడు మూతలు, బాబా బురిడి కొట్టించారంటూ సినిమా కథలు, నివ్వెరపోయిన ఐటీ అధికారులు. నోట్ల రద్దు సమస్యల పరిష్కారంపై నేడు ముఖ్యమంత్రుల కమిటీ తొలి సమావేశం, నగదు రహిత లావాదేవీలకు మార్గాలు అన్వేషిస్తామన్న చంద్రబాబు. అమరావతి ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సహకారం కోరిన ఏపీ సర్కార్, బాహుబలి పూర్తయ్యాక దృష్టి సారిస్తానన్న సినీ దర్శకుడు. కోస్తాంధ్రకు పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు, బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం. నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ 4వ టెస్ట్.
సిరీస్ పై కన్నేసిన టీమిండియా, అడ్డుకట్ట వేసే వ్యూహాల్లో కుక్ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.